రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు కూడా మొదలైపోయాయి. అయితే విజయవాడ ప్రజలను మాత్రం రుతుపవనాల రాక భయపెడుతోంది. గత ఏడాది కురిసిన వానలకు బుడమేరు వాగు పొంగి పొర్లింది. విజయవాడను ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీభత్సం సృష్టించింది. బుడమేరు వరదలు తలుచుకుంటే బెజవాడ వాసుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఊళ్ళు ఏరులు ఏకమై ప్రజలు సర్వస్వం కోల్పోయారు. విజయవాడలోని సింగ్ నగర్ సహా 32 డివిజన్లు బుడమేరు తాకిడికి అల్లకల్లోలంగా మారాయి. బుడమేరు డ్రైన్ సామర్థ్యం కేవలం 15,000 క్యూసెక్కులు. కానీ 40,000 క్యూసెక్కుల వరద ముంచెత్తి ప్రజలకు నరకయాతన చూపించింది. ఎనికేపాడు వద్ద యూటీ సామర్థ్యం చాలక ఏలూరు కాల్వలోకి ప్రవాహం ప్రవేశించి వరద ఉధృతి పెరిగి వేల ఎకరాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఊహించని ప్రకృతి విధ్వంసంపై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధం ప్రకటించింది. సీఎం చంద్రబాబు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. అయితే విజయవాడ ప్రజలకు ఇప్పటికీ వరద గాయం మాననే లేదు. అందుకే మరోసారి విజయవాడకు ఇలాంటి ప్రమాదం లేకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. దుఃఖదాయనిగా ఉన్న బుడమేరును వరప్రదాయనిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆపరేషన్ బుడమేరు అంత సులభంగా అనిపించడం లేదు. గత 5 ఏళ్లు బుడమేరు కాలువ కట్ట పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగింది. బుడమేరు వెంబడి ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారాలు జరిగాయంటే ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బుడమేరు పరిసరాల్లో 3,790 ఆక్రమణలు జరిగాయని అధికారులు తేల్చారు. ఇప్పుడు ఈ కాలువ వెంబడి ఉన్న ఆక్రమణల తొలగింపే అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది. విజయవాడలో బుడమేరు ప్రవహించే 9 కిలోమీటర్ల పొడవునా కాలువకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ను కట్టాల్సి ఉంది. ఇది జరిగితే భవిష్యత్తులో వరద ముంపు ఉండదనేది ప్రభుత్వపు లెక్క. ఈ రిటైనింగ్ వాల్ కట్టాలంటే కాలువ కట్టను ఆనుకొని ఉన్న ఆక్రమణల్ని తొలగించాలి. రిటైనింగ్ వాల్ కట్టాలంటే బుడమేరు వెంబడి ఉన్న 29 అవుట్ఫాల్ డ్రైన్లు, 4 యూజీడీ, 4 నీటి సరఫరా లైన్లు, 2 డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లను తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. దీనికోసం 80,51 లక్షలు ఖర్చవుతోందని విజయవాడ నగరపాలక సంస్థ అంచనా వేస్తోంది. బుడమేరు కాలువ ఆధునీకరణ ఎప్పుడు జరుగుతుందా అని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. బుడమేరులో పడిన 3 గంటలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు పాత ఛానల్కు సమాంతరంగా కొత్త ఛానల్ను 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేసేందుకు ప్లాన్ను రెడీ చేయాలని చెప్పారు. మంత్రి ఇచ్చిన ఆదేశాలు తక్షణం అమలు చేస్తేనే ముప్పు నుంచి తాము బయటపడతామని రైతులు చెబుతున్నారు.